వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వీడియో మోడల్ బ్లౌజు మోడల్ ఏంటంటే అంచుతో మోడల్, ఇలా అంచుతో మోడల్ చేసుకుందాము. ఇది లైనింగు, ఇది పై క్లాత్ని. ఇది కదలడం లేదు కాబట్టి రెండు కలిపి పెట్టేస్తున్నాను నేను. అదే సిల్క్ అయితే మాత్రం రెండు పెట్టకూడదు. ముందు లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇది దాని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. లూజ్ 11.5, పొడవ 14.5. అంటే మడత వేస్తాం కదా, అరంగుళం పది 14కి వస్తుంది. లూజ్ 11 వచ్చిన వాళ్ళకి 11.5. లూజ్ 11.5 వచ్చిన వాళ్ళకి షోల్డరు 6 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. అంటే షోల్డరు భుజం 3, షోల్డర్ 6 పెట్టుకుందాము. భుజం వెడల్పుని పెట్టుకోవడం ఉంటుంది. కొంతమంది చేతుల్లో లావుగుండి భుజం వెడల్పు తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి 5.5 తీసుకుంటాం. వీళ్ళకి భుజం వెడల్పుగానే ఉంటుంది, అందుకని ఎక్కువ తీసుకున్నాము. మెడదింపు కావాల్సింది 9 అంగుళాలే, కాకపోతే ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మోడల్ చేయడానికి పైకి మొగ్గలు వస్తాయి, అందుకని కొద్దిగా ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను అనమాట. ఆ మొగ్గలు కవర్ అవుతాయి. అదే మనకు కావాల్సినంత మెడ 9 అంగుళాల మెడ అనుకోండి, ఆ 9 పెట్టేస్తే మళ్ళీ మొగ్గలు వేస్తే చిన్నది అయిపోద్ది, 8గా వస్తుంది. అందుకని మనం మొగ్గ ఏ సైజు పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత సైజు అనేది మెడ అనేది కిందకి దించాలన్నమాట. కావాల్సిన మెడ ఏంటి 9, కాకపోతే మనం 10 పెట్టుకున్నాం. చంకదింపు 6, ఆరుకి ఇలా స్క్వేర్ తీసుకోవాలి. ఇలా స్క్వేర్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ పెట్టుకుని చంక రౌండ్ ఇవ్వాలి. ఓకే, ఈ మెడ అయితే ఇలా ఈ షేప్ ఇవ్వాలి. ఇక్కడ వరకు ఈ షేప్ ఇచ్చి ఇలా ఇవ్వాలి. ఇలా వెడల్పు మెడలు, ఇలా వెడల్పు భుజం ఎక్కువ వెడల్పు ఉన్న వాళ్ళకే బాగుంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి వెడల్పు మెడలు ఇక్కడ గూనె అనేస్తుంది, అంత అందం అనిపించదు. మెడ వెడల్పు ఉన్న వాళ్ళకే ఇలాంటి మోడల్స్ అందంగా ఉంటాయి అన్నమాట. మోడల్ పెట్టుకోవడం కాదు, అది వెడల్పు భుజం వెడల్పుని బట్టి మోడల్ అనేది మనం తయారు చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి మోడల్స్. ఓకే, ఇప్పుడు మనం దీనికి మొగ్గలు కూడా తయారు చేసుకోవాలి. ఆ మొగ్గ అనేది 4 పలకలుగా ఇలా 2 అంగుళాల క్లాత్ ఉండేలాగా తీసుకోవాలి. ఇలా కొన్ని మొగ్గలు చూపిస్తాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు మెడ తిరగేసుకోవాలి. ఇలా నాటు కటింగ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఏ నెక్కకైనా సరే నాటు కటింగ్ ఇస్తే ఫ్రీగా తిరుగుద్ది అనమాట, లేకపోతే ముడతల కింద కనపడుద్ది.
ఇలా ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకోవాలి. మొగ్గలు తయారు చేసుకోవాలి. ఈ షేప్కి ఇలా రౌండ్ తిరగడం, ఇలా తిరిగేలా చూసుకుని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కాలుతో ఇలా అంటే మనకు రౌండ్ తిరగాలనుకుంటాం కదా, ఇలా అంటే జస్ట్ కొంచెం ఇప్పుడు ఈ జూలు సర్దుకోవాలి. ఇప్పుడు ఇవి పెట్టుకోవాలి. అంటే కుట్లు కనిపించకుండా ఉంటాయి కదా, ముందే పెట్టేసుకున్నాం అనుకో దీనిపైన లేస్ అనేది పెట్టేసుకున్నాం, అందుకని మనం ముందే పెట్టేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ముందు ఇక్కడ లేస్ అనేది వేసుకోవాలి.
ఎందుకంటే లేస్ ముక్కలు ముందే కట్ చేస్తున్నాను. ఈ లేసు రివర్స్లో చుట్టాడు, అందుకని మనకి రివర్స్ వస్తుంది. ముందే ముక్కలు కట్ చేసుకుని వేస్తున్నాను అనమాట. అలా ముక్కలు కట్ చేయకపోతే ఈ పట్టీ అనేది పైకి వచ్చింది కదా, అప్పుడు కిందకు వస్తుంది, చిక్కుడు అనేది రివర్స్ అవుతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం ముందే ముక్కలు కట్ చేస్తున్నాను. కింద నడానికి గోటు వేస్తున్నాను. అంచుంది, అందుకని అంచు కొడకలేదు. ఇప్పుడు ఇటువంటి షేప్ ఉన్నది కంపల్సరీ థ్రెడ్ వేసుకోవాలి. ఇలా 3 అంగుళాలు తీసుకుని 4 పలకలుగా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇలా దీని మీద పెట్టుకుని లేస్ వేసుకోవచ్చు. లేస్ అక్కర్లేదు అనుకుంటే కనుక ఈ పై క్లాత్, పట్టు క్లాత్తో మోడల్ చేసాం కదా, ఆ క్లాత్ ఉంటే కింద గోటు వేసుకోవచ్చు అనమాట. ఈ లేస్కి బదులుగా గోటు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కూడా థ్రెడ్ వేసుకునేటప్పుడు ఇలా మన వేలుకి ఇక్కడ గీత ఉంటుంది కదా, ఆ గీత దగ్గర పట్టుకుంటే కరెక్ట్గా ఏ బ్లౌజ్కైనా సరిపోద్ది అనమాట. మార్కింగ్ అనేది చాక్ పీస్తుంది, ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటు కూడా అంతే, ఇలా పెట్టి ఇక్కడ పట్టుకోవాలి. ఇవన్నీ బండగుర్తులు చక్కగా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. మార్కింగ్ చేసుకుంటే 1 మినిట్ లేట్ అవుతుంది.
వెడల్పు, ఎంత వెడల్పు ఉంటే నెక్ అంత వెడల్పు కట్టుకుంటారు. ఓకే, ఈ మోడల్ అయితే మరి నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.